2013 తారిడారి మధ్యలో రాత్రి 2 గంటలకి ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ తన టీంతో కలిసి జైసల్మేర్ దగ్గరలో ఉన్న నిర్మానుష్యమైన గ్రామమైనటువంటి కుల్దారా గ్రామం అక్కడ తన ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకొని తన టీంతో కలిసి తన కార్ దగ్గరికి బయలుదేరాడు. అయితే అసలు ఇప్పుడే బయటపడుతుంది. వాళ్ళ కార్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ బానెట్ పై 4-5 చిన్నపిల్లల హ్యాండ్ ప్రింట్స్ కనిపిస్తాయి. ఆ కార్పై చాలా దుమ్ము ఉండడంతో ఆ హ్యాండ్ ప్రింట్స్ ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ హ్యాండ్ ప్రింట్స్ అక్కడికి ఎలా వచ్చాయి అనేటిదే ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే గడిచిన 200 ఏళ్ళుగా ఆ గ్రామంలో ఒక్క మనిషి కూడా లేడు, పూర్తిగా ఖాళీగానే మిగిలి ఉంది. మరి అలాంటప్పుడు ఒక 4-5 ఏళ్ళ చిన్నపిల్లల హ్యాండ్ ప్రింట్స్ ఆ కారుపైకి ఎలా వచ్చాయి అనే థాటే వాళ్ళని ఇంకా భయానికి గురి చేసింది. అసలు నమ్మలేని విషయం ఏంటంటే వాళ్ళు చూస్తుండగానే వాళ్ళ కార్ బానెట్ పై ఒక్కో హ్యాండ్ ప్రింట్ అలా ప్రత్యక్షమవుతూ వచ్చింది కొత్తగా. దీంతో ఆ ఇన్వెస్టిగేటర్స్ ఒక్కసారిగా భయపడి దాని నుంచి తేరుకొని వాళ్ళ కార్ ఎక్కి అక్కడి నుంచి బయలుదేరారు. అలాగే కొందరు జర్నలిస్టులు అసలు కుల్దారాలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారట. వాళ్ళకు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ కార్ల బానెట్స్ పై చిన్నపిల్లల హ్యాండ్ ప్రింట్స్ పడటం వీళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేశారంట. అంతేకాదు వాళ్ళ చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు, ఎవరో వాళ్ళని దూరం నుంచి పిలుస్తున్నట్టు వాళ్ళకు అనిపించిందంట. సో వ్యూవర్స్, ఇదంతా వింటుంటే మీకు ఏదో హారర్ మూవీ ఆర్ఎల్స్ హారర్ సీరియల్లోని స్టోరీ మీకు చెప్తున్నా అనిపిస్తుండొచ్చు. బట్ కాదు, ఇది రియల్ స్టోరీ. భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఉన్న జైసల్మేర్, ఆ జైసల్మేర్ దగ్గర నుంచి కేవలం 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్దారా అనే గ్రామం యొక్క స్టోరీ. భారతదేశంలోనే మోస్ట్ హాంటెడ్ విలేజ్గా పేరు పొందిన కుల్దారా స్టోరీ. అయితే అసలు కుల్దారాలో ఏం జరుగుతుంది? నిజంగానే కుల్దారాలో ఆత్మలు తిరుగుతున్నాయా? ఇది నిజమైన స్టోరీనా లేక కట్టుకథలా? శతాబ్దాలుగా అసలు కుల్దారాలో ప్రజలు నివసించకపోవడానికి గల కారణాలేంటి? అసలు కుల్దారా మిస్టరీని తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, హలో, వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. వ్యూవర్స్, కుల్దారా గ్రామంలో 400కు పైగా ఇండ్లున్నాయి, వీధులున్నాయి, గుళ్ళున్నాయి, బళ్ళున్నాయి. కానీ అక్కడ లేనిదల్లా ఒక మనుషులు మాత్రమే. స్థానిక కథనాల ప్రకారం అక్కడ మహిళల అరుపులు వినిపిస్తాయని, తలలు లేని ఆకారాలు తిరుగుతూ ఉంటాయని, तो उसका सिर है ही नहीं, बिल्कुल है नहीं. ఇంకా చెప్పాలి అంటే మహిళలు వంట చేస్తున్న వాసన కూడా వస్తుందని ఆ కథనాలు చెప్తున్నాయి. बंजर एरिया है, आज भी आप जाओ ना तो कभी कभी लोग कहते हैं कि खाने बनने की स्मेल आ रही है. ప్రతిరోజు ఎంతో మంది టూరిస్టులు దేశ విదేశాల నుండి కుల్దారా గ్రామానికి పగటిపూట విజిట్ చేస్తారు. అదేంటి పగటిపూట అంటున్నాడు? డే మొత్తం ఏమవుతుంది అనుకోవచ్చు. అక్కడ రాత్రిపూట ఒక్క మనిషి కూడా ఉండడానికి వీల్లేదని అక్కడి ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. ఇదే నిబంధన ఆ కుల్దారా గ్రామాన్ని ఇంకాస్త రహస్యంగా మార్చింది. ఎందుకంటే కుల్దారా గ్రామం సాయంత్రం పడితే చాలు ఎంతో నిర్మానుష్యంగా, మిస్టరీగా మారుతుందని అక్కడి ప్రభుత్వం చెప్తుంది. దీంతో ఈ కుల్దారా గ్రామం వెనుకున్న నిజమేంటో తెలుసుకోవాలని చాలామంది ప్రజలకి ఒక కుతూహలం ఏర్పడింది. అంతేకాదు చాలామంది ప్రజల్లో భయాన్ని కూడా నింపింది. कुछ आवाज आती है, डरावना होता है, ऐसे छाया जैसे शैडो जैसे मूव करता है. बच्चे पर किसी बच्चे या बड़े की हथेली के निशान बन जाते हैं. नाइट के बाद कुछ पर्टिकुलर डेज पे कुछ आवाजें आती है. కథ ప్రకారం 200 ఏళ్ల క్రితం కుల్దారా ఒక సంతోషకరమైన సంపన్నమైన గ్రామం. కానీ ఒక రోజు రాత్రికి రాత్రి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అదృశ్యమయ్యారు, ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా. అదేవిధంగా అంటే ఎవరో ఒక బటన్ నొక్కితే ఆ గ్రామం అంతా ఖాళీ అయినట్లు. ఈ బెస్ట్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఆయన పేరు వింటేనే జైసల్మేర్ గజగజ వణికిపోయేది. 1800 ఆ ప్రాంతంలో జైసల్మేర్ సంస్థానంగా ఉండేది. అంటే రాజులు పాలించేవాళ్ళు, పేరుకే రాజులు పాలించేవాళ్ళు. పవర్ మొత్తం దివాన్ల దగ్గర ఉండేది. సింపుల్గా చెప్పాలి అంటే ప్రైమ్ మినిస్టర్ లాగా అన్నమాట. ఆ దివాన్ పేరే సలీం సింగ్. అతను అందరితో క్రూరంగా ప్రవర్తించేవాడట. కానీ సలీం సింగ్ నిజంగా ముందు నుంచి అలా ఉండేవాడు కాదు. దాని వెనుక కూడా ఒక స్టోరీ ఉంది. దానికంటే ముందు వాళ్ళ తండ్రి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఆయనే స్వరూప్ సింగ్.
ఈ రాజ్యానికి ముందుగా దివాన్గా ఉన్నది స్వరూప్ సింగే. సో ఆ స్టోరీలోకి వెళ్దాం మనం. కానీ రాజ్యసభ సభ్యులందరూ కూడాను తన తండ్రి అయినటువంటి స్వరూప్ సింగ్ని ఆయన కళ్ళ ముందే మోసం చేసి చంపేశారు. అప్పుడు సలీం సింగ్ వయసు కేవలం 11 సంవత్సరాలు మాత్రమే. అంతటి దారుణాన్ని కళ్ళారా చూసిన సలీం సింగ్ పెద్దయ్యాక ఆ ప్రాంతానికి దివాన్గా మారి అందరితో క్రూరంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. అతని మాట వినని వారిని క్రూరాతి క్రూరంగా చంపేసేవాడు. ఇక టాక్సేషన్ విషయానికి వస్తే మాత్రం రైతులు వ్యాపారులను నాశనం చేసే విధంగా ఉండేది. ఇలా చేస్తూ ఎంతో సంపదను కూడబెట్టుకున్నాడు. అలా జైసల్మేర్ రాజు అయినటువంటి రవాల్ ముల్రాజ్ కూడా ఏమీ చేయలేక ఆయన చేతిలో పప్పెట్టుగా మారిపోయాడు. నిజంగా చెప్పాలి అంటే జైసల్మేర్కి రాజు దివాన్ అయినటువంటి సలీం సింగే అని చెప్పవచ్చు. అంతలా క్రూరంగా ప్రవర్తించేవాడు. అధికారం మొత్తం అతని దగ్గరే పెట్టుకొని అందరినీ కట్టు బానిసలుగా చూసేవాడు. ఈ సంఘటనలు 1790, 1820 మధ్య కాలంలో జరిగాయని అప్పటి బ్రిటిష్ అధికారులు అధికారిక పత్రాలలో నమోదు చేసి పెట్టారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఇది కేవలం ఒక స్టోరీ కాదు, ఈ సంఘటనలు నిజంగా జరిగాయి అని. ఈ నేపథ్యంలోనే సలీం సింగ్ యొక్క దృష్టి కుల్దారా ప్రాంతంపై పడుతుంది. కుల్దారా ప్రాంతం యొక్క స్టోరీ 13వ శతాబ్దంలో స్టార్ట్ అవుతుంది. రాజస్థాన్ పాలి జిల్లా నుంచి చాలామంది బ్రాహ్మణులు జైసల్మేర్ వచ్చి అక్కడ ఉన్న చుట్టుపక్కల 84 గ్రామాల్లో నివసించడం మొదలు పెడతారు. పాలి జిల్లాకు చెందిన వాళ్ళు అవ్వడంతో వాళ్ళని పాలివాల్ బ్రాహ్మణులు అని పిలవడం స్టార్ట్ చేశారు. ఈ 84 గ్రామాల్లో కీలకమైనది కుల్దారా గ్రామమే ఎంతో ముఖ్యమైనది. ఇప్పుడు ఈ ప్రాంతం యొక్క జియోగ్రఫికల్ కండిషన్స్ గురించి తెలుసుకుందాం. థార్ ఎడారి భారతదేశంలోనే అత్యంత పెద్ద ఎడారి. వేసవిలో ఇక్కడి టెంపరేచర్ 40 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ ఈజీగా నమోదవుతుంది. వర్షపాతం శూన్యమనే చెప్పవచ్చు. చూసినంత దూరం ఇసుక దిబ్బలే మనకి కనిపిస్తాయి. అసలు ఈ ప్రాంతంలో ఎవ్వరు ఉండాలని కోరుకోరు కూడా. కానీ పాలివాల్ బ్రాహ్మణులు మాత్రం ఒక అద్భుతాన్ని సృష్టించారు ఈ ప్రాంతంలో. ఈ రోజుకి సైంటిస్టులు ప్రశంసించే రివల్యూషనరీ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ని వాళ్ళు అభివృద్ధి చేశారు. దాని పేరే కడీన్ సిస్టమ్. ఈ సిస్టంలో కొండల స్లోప్స్ని ఉపయోగించి నీటిని సేకరించి వాటిని నిల్వ ఉంచేవాళ్ళు. దీంతో ఎడారి నేల కూడా ఎంతో సారవంతమైన భూమిగా మారేది. వర్షాకాలంలో నీరు స్టోరే ఉండేది. ఆ తర్వాతి నెలల్లో ఆ నీరు నేలల్లోకి జొరబడేది. వింటర్ సీజన్ వచ్చేసరికి ఆ పై నీరంతా కూడా ఆవిరైపోయి న్యూట్రియంట్స్తో నిండిపోయేది ఆ భూమి. దీంతో అక్కడ పంటలు పండించగలవాళ్ళు. ఒక ఎడారి నేలను కూడా సారవంతమైన భూమిగా మార్చి అక్కడ పంటలు పండించిన ఘనత పాలివాల్ బ్రాహ్మణులది. దీంతో కుల్దారాలోని ప్రజలు సంవత్సరానికి ఈజీగా 2-3 పంటల్ని పండించేవారు. వ్యవసాయం మాత్రమే కాదు, ట్రేడ్ మరియు బ్యాంకింగ్ సెక్టార్లలో కూడా పాలివాల్ బ్రాహ్మణులు నిపుణులని చెప్పవచ్చు. జైసల్మేర్ మరియు సింధ్ ట్రేడ్ రూటు కుల్దారా మీదుగానే వెళ్ళేది. దీని కారణంగా కుల్దారా ఒక భారీ ఆర్థిక కేంద్రంగా వెలుగొందింది. జైసల్మేర్ కంటే కూడా కుల్దారా ప్రాంతం ఎంతో అభివృద్ధి చెంది అక్కడ ప్రజలు సుఖ సంతోషాలు మరియు సంపన్నులుగా వెలుగొందారు. ఒక దశలో పాలివాల్ బ్రాహ్మణుల దగ్గర జైసల్మేర్లోని రాజుల కంటే కూడా ఎక్కువ సంపద ఉండేది. సో ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు, ఇంత సుసంపన్నమైన గ్రామం ఒక్కసారిగా ఎలా కనుమరుగైంది అని. అయితే కథ ప్రకారం సలీం సింగ్ ఎవరైతే ఉన్నారో ఆ క్రూరుడి కళ్ళు కుల్దారా గ్రామ పెద్ద అయినటువంటి కూతురిపై పడ్డాయి. ఆవిడని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. ఒకవేళ ఆ గ్రామ పెద్ద ఒప్పుకోకపోతే ఆవిడని బలవంతంగానైనా తీసుకెళ్తానని బెదిరించాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అలా కొంతకాలం గడిచిన తర్వాత కూడా సలీం సింగ్ యొక్క డిమాండ్ని ఆ గ్రామంలోని ప్రజలు, గ్రామ పెద్దలు ఒప్పుకోలేదు. చివరిసారిగా సలీం సింగ్ ఆ ఊరికి వచ్చి ఒక అల్టిమేటం జారీ చేస్తాడు. ఒక్క రోజులోపు ఆ అమ్మాయిని నాకు గనుక అప్పగించకపోతే ఈ ఊరిని వల్లకాడు చేస్తా అని అల్టిమేటం జారీ చేశాడు. ఇప్పుడు గ్రామస్తుల దగ్గర 3 ఆప్షన్స్ మిగిలినాయి. అదేంటి అంటే, ఒకటి అమ్మాయిని సలీం సింగ్కి అప్పగించడం, రెండవది సలీం సింగ్తో నేరుగా యుద్ధంలోకి దిగడం. ఇది ఆల్మోస్ట్ అసాధ్యమని చెప్పవచ్చు, ఎందుకంటే పాలివాల్ బ్రాహ్మణుల దగ్గర అసలు సైన్యమే లేదు. దీంతో వాళ్ళు ఎవరూ ఊహించని విధంగా 3వ ఆప్షన్ ఎంచుకున్నారు. ఆ 3వ ఆప్షన్ ఏంటంటే, అటు సలీం సింగ్ కానీ ఇంకెవరు కూడా ఊహించిన నిర్ణయం అది. అందుకే ప్రపంచమంతా కూడా 200 సంవత్సరాలైనా కూడా ఆ ప్రాంతం అంటే భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఆ నిర్ణయం ఏంటి అంటే 1825 జూలై 29 శ్రావణ పౌర్ణమి
అర్ధరాత్రి నాడు ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆ గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే కేవలం కుల్దారా ప్రాంత గ్రామ ప్రజలు మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న 83 గ్రామాల్లోని పాలీవాల్ బ్రాహ్మణులు అందరూ కూడా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ గ్రామాల్లో మొత్తం 20,000కు పైగా గడపలుండేవి, 80,000కు పైగా జనాభా ఉండేది. ఆ ఒక్క రాత్రికి రాత్రే అదృశ్యమయ్యారు వేలాది మంది ప్రజలు. అందులో పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు, పురుషులు అందరూ కూడా ఆ ఒక్క రాత్రి తర్వాత ఏ ఒక్కరు కూడా కనిపించలేదు. వారి పూర్వీకులు 600 ఏళ్ల క్రితం నిర్మించిన ఇండ్లు, ఎడారి భూమిని సాగు చేసి సంపాదించిన భూములు, వారి స్వహస్తాలతో తవ్విన బావులు అన్నీ వదిలి ఒక్క రాత్రికి రాత్రే అదృశ్యమయ్యారు. ఇలాంటి సమాచారం బయటికి రాకుండా, ఎవ్వరికి తెలియకుండా, ఇన్ఫాక్ట్ సలీం సింగ్కి కూడా తెలియకుండా అదృశ్యమయ్యారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఇంకా మిస్టరీ ఏంటంటే వాళ్ళు వెళ్తూ వెళ్తూ చేసిన పని అదే కుల్దారా గ్రామాన్ని అబండెండ్ విలేజ్ నుంచి ద మోస్ట్ హాంటెడ్ విలేజ్గా మార్చింది. అదేంటి అంటే కథ ప్రకారం గ్రామం విడిచి వెళ్తున్నప్పుడు కుల్దారా గ్రామ ప్రజలు కుల్దారాకి ఒక శాపం పెట్టారు. ఆ శాపం ఏంటి అంటే ఈ గ్రామంలో ఇంకా ఎవరు నివసించలేరు అని. ఆ ఒక్క శాపం కారణంగా 200 ఏళ్లుగా ఈ ప్రాంతం ఇంకా కూడా జనావసంగా మారలేదు అని అంటే నమ్ముతారా? అప్పటి నుండి ఆ గ్రామంలో ఎవరైనా నివసించాలని ప్రయత్నిస్తే వాళ్ళకి విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యేటివి. అవి ఏ విధంగా ఉండేవి అంటే వింతైన శబ్దాలు వినిపించడం, వాళ్ళల్లో వాళ్ళకే భయాందోళన కలగటం, ఒక పారానార్మల్ సిచ్యువేషన్ ఏర్పడి వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోయేవాళ్ళు. అందుకే అప్పటి నుండి ఆ ప్రాంతంలో, ఆ విలేజ్లో ఎవ్వరు కూడా నివసించడానికి సాహసించే వాళ్ళు కాదు. ఎవరైతే అక్కడ ఆ ప్రాంతంలో ఒక రాత్రి గడుపుతారో వాళ్ళ ప్రాణానికి ముప్పని చెప్పేసి ప్రచారంలో రావడం సాగింది. పౌర్ణమి రాత్రుల్లో గజ్జల శబ్దాలు, దేవాలయాల నుండి గంటల మోతలు, మనుషుల గొంతులు వినిపిస్తాయని, మరికొందరైతే ముఖాలు లేని శరీరాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ పారానార్మల్ సొసైటీ ఫౌండర్ అయినటువంటి గౌరవ్ తివారీ తన టీంతో కలిసి ఎన్నోసార్లు కుల్దారా ఇన్వెస్టిగేషన్కి వచ్చాడు. అలా వచ్చిన ప్రతిసారి తనకి ఒక విచిత్రమైన సంఘటనలు ఎదురయ్యాయి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు. మొదటగా టెంపరేచర్, కొన్ని చోట్ల అకస్మాత్తుగా టెంపరేచర్ పడిపోవడం రికార్డ్ చేశాడట. ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత -2 డిగ్రీ సెల్సియస్ దగ్గరికి టెంపరేచర్ పడిపోవడం కూడా గమనించాడట. అక్కడ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ కూడా డిటెక్ట్ అయ్యాయి. ఇన్వెస్టిగేటర్స్ ఏమైనా ప్రశ్నలు అడిగినప్పుడు ఈఎంఎఫ్ రీడింగ్స్ మారిపోయేవి. ఇన్ కేస్ ఎవరైనా ఏమీ ప్రశ్నలు అడగకుండా ఉంటే రీడింగ్స్ స్టేబుల్గా ఉండేవట. ఒకసారి గౌరవ్ ఆ కనిపించని శక్తులతో ఈ విధంగా మాట్లాడాడట, భయపడకండి, మీరు ఎవరైనా ఇక్కడ ఉంటే మా ముందుకు వచ్చి నిర్భయంగా మాట్లాడండి అని. कोई है हमारे साथ यहाँ पे? क्या आप हमसे बात करना चाहते हैं? ఆ సమయంలో గౌరవ్ టీంలోని సభ్యులలో ఒకరు తనని ఎవరో తాకినట్టు అనిపించిందని గౌరవ్తో స్వయంగా చెప్పాడట. ఒకసారి సీసీటీవీ కెమెరాలో ఏదో కనిపించింది, అదేంటో చూద్దామని గౌరవ్ వెళ్ళేసరికి సీసీటీవీ కెమెరా ఆఫ్ అయిపోయింది. మరోసారి సిస్టంలో ఏదో షాడో కనిపించడంతో దాన్ని రీవైండ్ చేసి చూద్దామని ప్రయత్నిస్తే ఆ సిస్టమ్ మొత్తం క్రాష్ అయిపోయిందంట. मॉनिटर कुछ नहीं दिखा पाया क्योंकि उसकी मेमोरी खत्म हो गई थी. అరుపులు, కేకలు కూడా వినిపించాయని చెప్తూ ఉంటారు, కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలియదు. ఆడియో ఎక్విప్మెంట్ మాత్రం వాటిని రికార్డ్ చేసేది. అలా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకుంటూ వాళ్ళు రిటర్న్ అవుతున్న తరువాత నేను స్టార్టింగ్ చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో, కార్ బానెట్ పై చిన్న పిల్లల హ్యాండ్ ప్రింట్స్ పడటం స్టార్ట్ అయ్యింది. గౌరవ్ తివారీ తన ఫైండింగ్స్ ని సమరైజ్ చేస్తూ ఈ విధంగా తెలిపాడు. తాను కొన్ని సిగ్నిఫికెంట్ అనోమలీస్ గమనించానని, కుల్దారాలో అసాధారణమైన విషయాలు కొన్ని జరుగుతున్నాయని, అవి సైంటిఫిక్ థియరీతో ఎక్స్ప్లెయిన్ చేయలేము అని తను వివరించాడు. సో వ్యూవర్స్, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. మీరేమనుకుంటున్నారు కుల్దారా విలేజ్ స్టోరీ గురించి? ఇది ఒక హాంటెడ్ విలేజా లేక మనుషులు సృష్టించిన కట్టు కథనేనా? ఏ విషయం అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ రూపంలో మాకు సపోర్ట్ తెలియజేస్తారని ఆశిస్తూ నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. జై హింద్.